మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ మేరకు విచారణను వేగవంతం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక్కొక్కరిని పిలిచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేటి నుంచి విచారించనున్నారు. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరవుతారు. అలాగే ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనున్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ సాగనుంది. కేసులో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ మేరకు విచారణను వేగవంతం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక్కొక్కరిని పిలిచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేటి నుంచి విచారించనున్నారు. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరవుతారు. అలాగే ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనున్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ సాగనుంది. కేసులో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన మెట్రో